Hi guys, welcome back to our channel. ఈ వీడియో వచ్చేసరికి నా పిపా స్కాన్ గురించి అయితే ఉంటుంది. సో ఈ స్కాన్ గురించి చెప్పే ముందు నా ప్రెగ్నెన్సీ గురించి కొన్ని అయితే షేర్ చేస్తాను మీతో. సో ఈ ప్రెగ్నెన్సీ అయితే నాకు మా మ్యారేజ్ అయిన 4 ఇయర్స్కి అయితే నేను కన్సీవ్ అయ్యాను. సో నాకైతే స్టార్టింగ్లో పీసీఓడి అని అయితే ఉండేది, మీ అందరికీ తెలిసే ఉంటుంది చాలామందికి. సో నాకు అది ఎలా క్యూర్ అయిందంటే అంటే అంత సివియర్గా అయితే ఉండేది కాదు, ట్యాబ్లెట్స్ వేస్తే ఇది అయ్యేలాగా ఉండేది. నేను చూపించుకునే హాస్పిటల్ వచ్చేసరికి సెయింట్ జోసెఫ్ అనమాట, గుంటూరులో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది. సో అక్కడికి వెళ్తే వాళ్ళు ట్రీట్మెంట్ అయితే చేశారు. జస్ట్ 1 మంత్కి ట్రీట్మెంట్కి నాకు కన్సీవ్ అయిపోయాను నేను. సో అలా నాకైతే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. వన్స్ కన్ఫర్మ్ అయిన మిస్ అయిన పీరియడ్ సెకండ్ డేనే నేను చెక్ చేసుకున్నాను. ఎందుకంటే నాకు జస్ట్ కొంచెం వర్క్ ఉండడం వల్ల, బయటికి వెళ్ళాల్సిన వర్క్ ఉండడం వల్ల ఒకసారి చెక్ చేద్దామని జస్ట్ చెక్ చేసుకుంటేనే అది 2 లైన్స్ అయితే వచ్చింది. అసలు మేము షాక్ అయిపోయాము. ఆల్రెడీ ఆ వీడియో అయితే చూసుంటారు మీరు షార్ట్స్లో. సో అలా ఇంకా వెంటనే ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళిపోయాం. ఫస్ట్ వాళ్ళు స్కానింగ్ బ్లడ్ టెస్ట్లు ఇవేమీ చేయరు, జస్ట్ ఇప్పుడే కదా స్కిప్ అయింది ఇంకా చూద్దాము అని చెప్పారు డాక్టర్. నెక్స్ట్ ఐరన్ కాల్షియం అయితే ఇచ్చారు. సో ఆ తర్వాత 1 మంత్కి 8 వీక్స్కి అనుకుంటా, 8 వీక్స్ అప్పుడు రమ్మంటారు. అప్పుడు మనకి ఫస్ట్ స్కాన్ అయితే చేస్తారు. సో అది ఎందుకు చేస్తారంటే బేబీ శాక్ ఫామ్ అయిందా లేదా, అది ఎక్కడ ఫామ్ అయింది, యూట్రస్లో ఉందా ట్యూబ్స్లో ఉందా అని అయితే చెక్ చేస్తారు. ట్యూబ్స్లో ఉంటే ఏంటంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు, అలా ఉండకూడదు అనమాట. సో అదొకటి చూడడానికి ఫస్ట్ స్కాన్ అయితే చేస్తారు. సో ఆ వీడియో కూడా మీరు చూసుంటారు. నెక్స్ట్ మనకి 3rd మంత్ లాస్ట్లో అంటే 11 to 14 వీక్స్ మధ్యలో, నాకైతే 12 వీక్స్ అప్పుడు 3rd మంత్ కంప్లీట్ అయ్యేటప్పుడు ఎన్టీ స్కాన్ అయితే చేశారు. ఇప్పుడు అంతా బాగానే ఉంది, జస్ట్ ప్లజెంట్ అనేది లోవర్ మార్జిన్ అయితే ఉందని చెప్పారు. సో దానికి నేను ఇంకా ట్రీట్మెంట్ అంటే ఏముండదు, జస్ట్ మనం బెడ్ రెస్ట్ తీసుకోవాలి, ఎటువంటి వర్క్స్ అయితే చేయకూడదు. సో అది 1 month 15 days అయితే పట్టింది. ఆల్రెడీ దాని గురించి కూడా నేను ఒక వీడియో అయితే చేశాను, చూడండి. సో ఎన్టీ స్కాన్ తర్వాత నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే తిఫా స్కాన్. సో ఇదైతే 18 to 22 వీక్స్ మధ్యలో అయితే చేస్తారు. నాకైతే 20 వీక్స్ అప్పుడు మా డాక్టర్ అయితే సజెస్ట్ చేశారు. సో దీని తర్వాత ఇంకొక స్కాన్ ఏంటంటే ఇంపార్టెంట్ గ్రోత్ స్కాన్, అది 9th మంత్లో అయితే చేస్తారు. సో ఇప్పుడైతే నేను తిఫా స్కాన్ గురించి అయితే చెప్తాను, నా బేబీది. సో ఇది వచ్చేసి నా బేబీది అనమాట, 5th మంత్లో చేశారు తిఫా స్కాన్. సో కేస్ హిస్టరీ ప్రైమరీ, నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ కాబట్టి ప్రైమరీ అని ఉంది. జెస్టేషన్ సింగిల్ అంటే సింగిల్ బేబీ అయితే ఉంది. ఫీటల్ మూమెంట్ గుడ్ అని ఇచ్చారు. లిక్వర్ ఎడ్యుకేట్ అంటే ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఎంత ఉందని 18 centimeters అంటే నార్మల్గానే ఉందని చెప్పారు. ప్రెజెంటేషన్ అంటే సిఫాలిక్ అని ఇచ్చారు. ప్రెజెంటేషన్ అంటే బేబీ ఎలా ప్రెజెంట్ అయింది, హెడ్ కిందకుంటే సిఫాలిక్ అంటారు, కాళ్ళు కిందకుంటే బ్రీచ్ పొజిషన్ అంటారు. ఇదైతే నాకు సిఫాలిక్ ఉంది. ఫిటల్ కార్డియాక్ పల్సేషన్ అంటే 149 ఉంది. సో ఇదైతే 160 అబవ్ ఉంటే గర్ల్ అంటారు, 140లో బిలో ఉంటే బాయ్ అంటారు. సో నాకైతే ఇక్కడ 149 ఉంది, చూద్దాం ఎవరు వస్తారో. నెక్స్ట్ ప్లెజెంటా వచ్చేసి యాంటీరియర్ అప్పర్ సెగ్మెంట్. ఆల్రెడీ చెప్పాను కదా, ఎన్టీ స్కాన్లో నాకు లోవర్ మార్జిన్ అయితే ఉంది. సో తిఫా స్కాన్కి వచ్చేసరికి అప్పర్ సెగ్మెంట్ అయితే వచ్చేసింది. బీపీడీ అంటే బేబీ యొక్క హెడ్ సర్కంఫరెన్స్ అనమాట, హెడ్ సర్కంఫరెన్స్ ఇవన్నీ, ఎఫ్ఎల్ ఇవన్నీ నాకు కూడా అంతగా తెలీదు. చుట్టుకొలత అనమాట బేబీ యొక్క హెడ్ ఎంత ఏజ్ కంటే 20 weeks 5 daysకి, ఈ ఏజ్కి ఇంత సెంటీమీటర్స్ ఉందని అర్థం. అండ్ వెయిట్ వచ్చేసరికి 354 grams ఉంది అప్రాక్సిమేట్. సో ఇలా మనకి అన్ని హెడ్ నుంచి టోయ్ దాకా అన్ని పార్ట్స్ వరకు తీస్తారు. హెడ్, ఫేస్, నెక్, స్పైన్, థొరాక్స్, ఇలా అన్ని, హార్ట్, అబ్డోమెన్, లిమ్స్, ఇలా అన్నీ. ఏమన్నా ప్రాబ్లం ఉంటే మార్కర్ స్క్రీనింగ్ అయితే సజెస్ట్ చేస్తారు. నాకైతే అవన్నీ నో అని అయితే పెట్టారు. అంటే ఏమన్నా అబ్నార్మాలిటీస్ ఏమన్నా ఉంటే స్కాన్లో ఇలా రికమెండ్ చేస్తారనమాట. సో ఇంప్రెషన్ అయితే ఇచ్చారు. సింగిల్ లైవ్ సిఫాలిక్ ఇంట్రాయూట్రైన్ ఫీటస్
20 weeks 4 days gestation అని అయితే ఇచ్చారు. యూట్రైన్ ఆర్టరీ నార్మల్ ఉంది. సర్విక్స్ లెంత్ వచ్చేసి 4.5 సెంటీమీటర్స్ క్లోజ్డ్. నా రిపోర్ట్స్ అయితే ఇది. సో ఇంకా ఇది బేబీ ప్రతి పార్ట్ అయితే తీస్తారు. ఇవన్నీ ఏంటో మనకే అర్థం కాదు, వాళ్ళకే అర్థం అవుతాయి. ఇదొక్క పార్ట్ అయితే అర్థమైంది, బేబీ హెడ్ అనమాట. ఇంకా ఇవన్నీ మనకి అర్థం కావు. ఇవి వచ్చేసి స్పైన్ నాకు తెలిసి ఇవి హ్యాండ్స్ లెగ్స్ అనుకుంటా. సో అది